ఏమైందిరా? చూడండి అత్తయ్య, శ్రీధర్ని ఎక్కడికో పంపించేశాడు. శ్రీధర్ని పంపించేశాడా? ఎక్కడికిరా? బావ చేసిన పాపాలన్నీ బయట పెడతాడన్న ఉద్దేశంతో తానే ఏదో చేశాడత్తయ్య. ఇదంతా తప్పకుండా బావే చేశాడు. ఆ శ్రీధర్ని ఇల్లొదిలిపోయేలా చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. సస్పెండ్ అయిన బాధ కొంచెం కూడా లేదట్రా నీకు? నేను చేసింది తప్పు కానప్పుడు నాకెందుకు బాబాయ్ బాధ? అయినా నేను నాలా బతకడానికి ఆ డ్రెస్ నాకు ఇబ్బందే బాబాయ్. ఇప్పుడు చూడు, ఫ్రీ బర్డ్ని. చూస్తూ ఉండు బాబాయ్, ఏదో ఒకరోజు మా బావ సంజయ్ గారిని కూడా ఇలాగే తన్ని ఈడ్చుకుని వచ్చి నీ దగ్గర పడేస్తాను. చాలే నోర్మే, అలా చేసావంటే ఏకంగా డిస్మిస్ అవుతావు. ఇంతకీ వీళ్ళు ఎక్కడ ర్యాగింగ్ చేశారు? రేయ్, సార్ అడుగుతున్నారు కదా, చెప్పండి ఏ ఏరియాలో? కొండాపూర్ సార్. విన్నారుగా బాబాయ్, అది మ్యాటర్. వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కేసు రాసేయండి. హలో సార్. అలాగా? ఎక్కడ సార్? ఓకే సార్, నాకిప్పుడే తెలిసింది సార్. అలాగే సార్, అతన్ని తీసుకొస్తాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఎవరు బాబాయ్? ఎవరో చెప్తాను గానీ చిన్న పని ఉంది, పద వెళదాం. కానిస్టేబుల్. ఎస్ సార్. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించు. ఓకే సార్. ఊరుకోమ్మా, ఏం కాలేదుగా. నేను డిఏజీ గారి కూతున్నని చెప్పినా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు డాడీ. నాకే కాదు, మా కాలేజీలో ఉన్న అమ్మాయిలందరికీ ఇదే తలనొప్పి. కాలేజ్కి వెళ్తే ర్యాగింగ్ చేస్తారు, బస్ స్టాప్కి వెళ్తే టీజింగ్ చేస్తారు. బస్ ఎక్కినా ఆటో ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఏదో చోట ఏదో రకంగా గొడవలు చేస్తూనే ఉన్నారు. లేదమ్మా, ఇక ముందు అలా జరగదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్నే రమ్మని చెప్పాను. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు డాడీ, నన్ను కాపాడాడు చూడండి. అలాంటి వాళ్ళని మీ డిపార్ట్మెంట్ లో చేర్చుకోండి డాడీ. ఈ రోజు అతను లేకపోతే నన్నేం చేసేవాళ్ళు డాడీ? అతనెవరో చూద్దామని అతన్ని కూడా తీసుకురమ్మని చెప్పానమ్మా. నిజంగా అతనికి డిపార్ట్మెంట్లో చేరే అర్హతలుంటే ఖచ్చితంగా అవకాశం ఇద్దాం. సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఏడవకమ్మా ప్లీజ్. సార్. నువ్వెందుకు వచ్చావు? ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు? మీరే కదా సార్ ఆ గ్యాంగ్ను పట్టుకున్న వాడిని తీసుకురమ్మన్నారు. ఇతనే సార్. డాడీ, నన్ను కాపాడింది ఇతనే డాడీ. ఇతను ఉన్నంతకాలం ఆ ఏరియాలో ఒక్క టీచింగ్ కేసు కూడా లేదు సార్. కావాలంటే రికార్డు వెరిఫై చేయండి సార్. తను సస్పెండ్ అయ్యాకనే కేసులు ఎక్కువైనాయి సార్. ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నవాడివి ఆ శ్రీధర్ విషయంలో ఎందుకు రూల్స్ కి అగెనెస్ట్ గా వెళ్ళావు? సార్, అతను డ్రామా ఆడుతున్నాడు. అది నిరూపించాలి అంటే అమ్మా బాబు అంటే వినరు సార్. అంతెందుకు సార్, నేను సస్పెండ్ అయ్యాక ఆ శ్రీధర్ ఎటో వెళ్ళిపోయాడంటున్నారు. అతన్ని పంపించారో ఎటు వెళ్ళిపోయాడో మీరే ఆలోచించండి సార్. మా ఫ్యామిలీ మ్యాటర్ అయ్యేసరికి మా అత్తయ్య ఈగో హట్ అయి మీకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ శ్రీధర్ ఎలాంటి వాడో అతని రికార్డ్ చూస్తే తెలుస్తుంది సార్.
ఇవేవి చెప్పుకోవడానికి నాకు అవకాశం దొరకలేదు సార్. డాడీ, తను డ్యూటీలో లేకపోయినా ఒక మంచి మనిషిగా డ్యూటీ చేశాడు. తనలాంటి వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు అభినందించాలి డాడీ. సార్, తను మన డిపార్ట్మెంట్లో చేర్చుకుంది కూడా తన వ్యక్తిగత రికార్డు చూసే సార్. మనకు ఇన్ఫార్మర్గా చేసి చాలా కేసులు పరిష్కరించాడు కూడా. సార్, నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా నేను మాత్రం పోలీస్గానే బిహేవ్ చేస్తాను సార్. పోలీషియా అంటే లాటిన్లో పౌరుడనే అర్థం నేను విన్నాను సార్. పోలీస్ క్యాప్ లేకపోయినా నేనొక పౌరుడిగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను సార్. నీలాంటి బాధ్యత గల పోలీస్కి ఆ క్యాప్ లేకపోతే డిపార్ట్మెంట్కి అవమానం జీకే. నా కూతుర్ని కాపాడావని కాదు, నీ రికార్డు విన్నాక మళ్ళీ నిన్ను డిపార్ట్మెంట్లోకి పిలుస్తున్నాను. నీ మీదున్న సస్పెన్షన్ తీసేస్తున్నాను. వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వు. ఎస్ సార్. రఘు, జీకే, నువ్వు మళ్ళీ యూనిఫామ్లో? ఆశ్చర్యంగా ఉంది కదా మమ్మీ. అత్తయ్య ఎంతో కష్టపడి ఈ యూనిఫామ్ని దూరం చేసింది, కానీ ఈ యూనిఫామ్ మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంటే నీ మీదున్న సస్పెన్షన్ ఆర్డర్ తీసేసినట్టేనా? ఎలా వచ్చింది? నాకు తెలిసింది ఒక్కటేనమ్మా, నా కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరిస్తాను. ఆ యాటిట్యూడే ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకొని వచ్చింది. అదే యాటిట్యూడ్ పోయిన యూనిఫామ్ని తిరిగి తెచ్చిచ్చింది. పోన్లేరా, నీ మంచితనం నిన్ను కాపాడింది. ఇక ఊరుకోన్నానా, శ్రీధర్ని ఇంట్రాగేట్ చేసినందుకు నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించింది అత్తయ్య. ఇప్పుడు అదే శ్రీధర్ గారు సడన్ గా కనిపించకుండా మాయమయ్యాడు. ఎందుకు కనిపించడం లేదంటే సమాధానం లేదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా వెళ్ళి అడుగుతాను. ఎందుకు సమాధానం చెప్పరో అది చూస్తాను. జీకే, ఇందులో మీ అత్తయ్య తప్పుందని నేను అనుకోవట్లేదురా. ఇదంతా సంజయ్ గారి పనే. అవును జీకే, పాపం మీ అత్తయ్య చాలా అమాయకురాలు. తన అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని వాడు ఎంత ఆడుకోవాలో అంతా ఆడుకుంటున్నాడు. నాకు తెలిసి సంజయ్ ఏదో మాయ చేశాడు. ఆ శ్రీధర్ అనేవాడికి గతం గుర్తులేదు అనడం పచ్చి అబద్ధం. అది మనందరికీ తెలిసిపోయింది. పైగా నువ్వు జాబ్లో లేవు కదా, ఆ శ్రీధర్ గారిని ఏమన్నా చేస్తావేమోనని భయం ఉండుంటుంది. ఈసారి నిన్ను బెదిరించే ఛాన్స్ లేదు. అందుకే వాడు వేరే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. వాడు ఎన్ని ప్లాన్స్ వేసినా ఆ శ్రీధర్ గారిని అప్పగించింది నేను. నాకు చెప్పకపోయినా డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాలి.
ఎందుకంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది అని ఆ రోజు సంతకాలు చేసి మరీ తీసుకొని వెళ్ళారు. ఆ ఒక్క పాయింట్ చాలు, వాళ్ళ చేతనే శ్రీధర్ గురించి నిజం చెప్పిస్తా. హలో బాబాయ్, ఇప్పుడే ఇంటికొచ్చాను బాబాయ్. ఏమైంది? సరే వస్తున్నాను బాబాయ్. అమ్మా, బాబాయ్ రమ్మంటున్నారు, పనుంది, నేను వెంటనే వస్తాను. శ్రీధర్ విషయంలో నాది రెస్పాన్సిబిలిటీ అని కమల్ పూచే తీసుకున్నాడు. ఒకవేళ శ్రీధర్ కనిపించకపోతే బావ పరిస్థితి ఏంటి? ఎలాగైనా శ్రీధర్ గురించి తెలుసుకోవాలి. సార్, మీరు వెళ్ళండి. బాబాయ్ చనిపోయింది ఎవరు? ఏమైనా వివరాలు తెలుసాయా? లేదురా, టీవీలో ప్రకటన ఇచ్చాం, ఎవరైనా వస్తారేమోనని వెయిట్ చేస్తున్నాం. శవాన్ని బయట తుప్పల్లో పడేశారు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సరే, శవాన్ని ఒకసారి చూద్దామా బాబాయ్? సరే పద. బాబు, ఆ దుప్పటి ఒకసారి ఓపెన్ చేయి. బాబాయ్, బాబాయ్ అయితే నాకు తెలుసు బాబాయ్. ఎలా తెలుసు? బాబాయ్, సంజయ్ కొంతకాలం ఇతని ఇంట్లోనే ఉంది బాబాయ్. ఇతని పేరు శంకర్. సంజయ్ అక్కడుందని నేను ఇతని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను బాబాయ్. నేను వెళ్ళేసరికి తను మిస్ అయిపోయింది. సంజయ్ని వీడు చాలా బాగా చూసుకున్నాడు బాబాయ్. అలాంటి మనిషిని ఎవరు చంపుంటారు? ఆ అవసరం ఎవరికుంటుంది? సార్, మా బావుని చూడాలి సార్. మా బావుని అన్యాయంగా చంపేశారు సార్. నువ్వు అంజీవ్ కదూ? ఇతను మీ బావా? బావా, ఎంత అన్యాయం జరిగింది బావా. నిన్ను చంపిన దుర్మార్గులు ఎవరు బావా? సార్, మా బావను చంపిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టకండి సార్. వాళ్ళెవరో నాకు చెప్పండి సార్. ఆ చేతులతో నేను నరికి చంపేస్తాను సార్. బావా, ఊరుకో అంజీ, ఊరుకో. బాధపడే ప్రయోజనం లేదంజీ. తను చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఎవరు చంపారో అని ఆలోచిస్తున్నాను. నీకెవరి మీదైనా అనుమానం ఉందా అంజీ? మా బావ లాంటి మంచి మనిషిని చంపడానికి ఎవరికైనా మనసు ఎలా వస్తుంది సార్? మీ చెల్లెలు సంధ్య పిచ్చి పిల్ల అని తెలిసిన ఇంట్లో పెట్టుకుని సొంత మనిషిలో చూసుకున్నాడు.
వాళ్ళన్న శ్రీధర్ ఎన్ని తప్పులు చేసినా ఇంటిని పట్టించుకోకపోయినా అమ్మని నన్ను సంధిని చాలా బాగా చూసుకున్నాడు సార్. బావా ఎవరు? శ్రీధరా? శ్రీధరు ఇతని అన్ననా? శ్రీధర్ అంటే సంజయ్ని పెళ్లి చేసుకున్నాడని ఫోటో పంపించారు, అతనేనా? అతనే సార్. ఆ ఫోటో ఏమిటో ఎలా వచ్చిందో తెలియదు. మా పెద్ద బావ గతం మర్చిపోయాడు. అతనికి గతం గుర్తుకొస్తే సంధ్య జీవితం చక్కదిద్దొచ్చని చాలా చాలా కళ్ళగన్నాడు సార్ మా బావ. మరి ఇంతకాలం శ్రీధర్ శంకర్కి అన్న అనే విషయం నాకెందుకు చెప్పలేదు? అతనికి సంబంధించిన వ్యక్తులు కావాలని వెతుకుతుంటే ఎందుకు బయటపడలేదు? ఆ శ్రీధర్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. మేము అయిన వాళ్ళమని తెలిస్తే ఏ కేసుల్లో ఇరికిస్తారేమోనని భయపడి నోరు మెదపలేదు సార్. మరి ఆ శ్రీధర్ ఏమయ్యాడు? తెలియదు సార్. నాకంతా అర్థమవుతుంది బాబాయ్. శ్రీధర్కి శంకర్కి మధ్య ఏదో రహస్యం ఉంది. శంకర్ చావుకి శ్రీధర్ పారిపోవడానికి కూడా ఏదో సంబంధం ఉంది. అది తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మా బావ సంజయ్ ఒక్కడే. సంజయ్కి శంకర్ చావుకి శ్రీధర్ పారిపోవడానికి ఏదో సంబంధం ఉంది. సార్ మా బావ శవాన్ని మాకు అప్పగించండి సార్. పోస్ట్ మార్టం చేసి అప్పగిస్తాం. సార్ మీకు దండం పెడతారు సార్. మా బావ శవాన్ని ముక్కలు ముక్కలు చేయకండి సార్. నేను తట్టుకోలేను సార్. మీ చెల్లెలకు సహాయం చేసినందుకు ఈ ఒక్క సహాయం చేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను అంజీ, అంజీ. సార్. ఆగు బాబాయ్, ఏదోలా మేనేజ్ చేయండి. నిజంగా శంకర్కి చాలా రుణపడి ఉన్నాను. కనీసం ఈ సాయమైనా చెయ్యాలి బాబాయ్. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఆ శ్రీధర్ని పట్టుకో. అలాగే బాబాయ్. చేసిన పని చాలు కానీ కాఫీ తీసుకో. సంజయ్, ఏంటి కష్టపడి పీకించిన పోలీసు యూనిఫామ్ మళ్ళీ నా ఒంటి మీదకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా అత్తయ్య? ఎవరి చేతనైతే ఈ యూనిఫామ్ నాకు లేకుండా చేశావో అదే మనిషి నాకు యూనిఫామ్ వచ్చేలా చేశాడు. ఆ విషయం చెప్పడానికి పోలీసులు వెనకేసుకుని రావాలా? వాళ్ళొచ్చింది నాకు సపోర్టుగా కాదు, నీకోసం. కానిస్టేబుల్స్ సార్. అతన్ని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఆగండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే
శ్రీధర్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచినందుకు. మాటలు తిన్నగా రాని. మేమేం దాచలేదు. దాచాల్సిన అవసరం కూడా మాకు లేదు. అతనే పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడో ఎవరికి తెలుసు? తెల్లారేసరికి మాయమైపోయాడు. కావాలంటే మీ చెల్లెల్ని అడుగు. అలా చూస్తామే, చెప్పు. తెల్లారేసరికి కనిపించలేదనేది నిజం, కానీ ఎలా మాయమయ్యాడో మాత్రం తెలీదు. అంటే ఏంటే? అక్కడికేదో వాడేదో మాయం చేసినట్టు మీ అన్నయ్యకి హింటిస్తున్నావా? అత్తయ్య, ఎవరు హింటివ్వాల్సిన అవసరం లేదు. అతను పారిపోయినా మీరు మాయం చేసిన శ్రీధర్ అనే మనిషి పోలీసులకు సంబంధించిన వ్యక్తి. అతని పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అని మీరు ఒప్పుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. అతన్ని మాకప్పగించడం మీ బాధ్యత. మాకు తెలియదు అంటే వదిలిపెట్టేది లేదు. వాడు పారిపోతే మేమేం చేయాలరా? ఎందుకు పారిపోతాడు? అతనికి గతం గుర్తొచ్చింది. ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయినట్టున్నాడు. దానికి మేమేం చేస్తాం? కావాలంటే మేమే కంప్లైంట్ ఇస్తాం. వెతికి పట్టించివ్వండి.